మామయ్యకి ఫోన్ చేశాను, ఆయన ఏదో ఊరు వెళ్ళారంట. పోనీ ఇంకెవరికైనా చేద్దామంటే మన గురించి తెలుస్తుందేమని భయపడి చేయలేదు. అచ్చిబాబు ఏం చేస్తున్నాడు? అడుగో, పాపను ఆడిస్తున్నాడు. దాన్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టట్లేదు. అచ్చిబాబు, ఆ బొజ్జుంది, గట్టిగా మాట్లాడుకో. ఇదేంటో అస్తు మాట పడుకుంటుంది, నువ్వు బోర్ కొట్టేస్తుంది. పోనీ టీవీ చూడు. అమ్మని పెడతావా? అలాగే పద. నువ్వు టీవీ చూస్తూ ఉండు, నీ బట్టలు మార్చుకొస్తా. అయ్యో, అదేంటమ్మా, ఏమైంది? జారిపోయింది. తడి కూడా తెచ్చుతోడు. అలాగే అమ్మగారు. అదేంటి అమ్మని తీసేస్తున్నావు? మా అమ్మని ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఏమిటి నువ్వు చేస్తున్న పని? అన్నీ మర్చిపోయి హాయిగా బతుకుతున్నావు. దీనివల్ల మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటే. మతి లేకుండా మాట్లాడకు. ఇప్పుడు ఏమైందని? ఈ ఊళ్ళో మనం గౌరవంగా బతుకుతున్నాం. ఎవరైనా ఆ క్యాసెట్ చూస్తే మనల్ని ఏమనుకుంటారు? కొంచెం ఉంటే పని మనిషి చూసేది. భర్త బతికుండగానే మరో పెళ్లి చేసుకుందని ఊరంతా అల్లరి చేసేది. నువ్వు చెప్పేది నిజమే, కానీ బొమ్మల పెళ్లికి మీ పెళ్లికి తేడా లేదు. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. ఊళ్ళో వాళ్ళకి తెలియదుగా. పిచ్చి దానిలా బిహేవ్ చేయకు. నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు. తను ఈ క్యాసెట్లో వాళ్ళ అమ్మని చూసుకుంటున్నాడు. ఇప్పుడు దీన్ని పాడు చేస్తే రేపు మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళ అమ్మని చూపించమని అడిగితే తీసుకొచ్చి చూపించలేం. తన దగ్గరున్న ఈ యొక్క జ్ఞాపకాన్ని దూరం చేయడం కరెక్ట్ కాదు. వద్దండి, వెంటనే వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి తన్ని పంపించేయండి ప్లీజ్. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది. ఏమైనా మజా అనిపించాలంటే అదృష్టం ఉండాలి. అదృష్టం కాదు, కొంపలార్పే తెలివితేటలు ఉండాలి. ఒరేయ్, నువ్వు ఎక్కువ వాగావంటే ఆ సుబ్రహ్మణ్యం గళ్ళ దేశాలు పట్టుకుని పోతావు. నా మీద మరీ అంత దయందుకులే. నన్ను టీవీ అంకుల్ ఇంకెప్పుడు చేస్తావు? ఒక ఛానలే కొనేయడానికి చర్చలు జరుపుతున్నానమ్మా. అది పూర్తిగానే చేద్దు గాని అప్పుడు అన్ని ప్రోగ్రాంలకి నువ్వే యాంకర్. కావాలంటే వార్తలు కూడా చదివేద్దు గాని. జనం చూడడానిక మనం చూసుకోవడానికి? అన్నింటికి అమ్మాయి గారు ఎందుకు? అప్పలు ఖాళీయేగా. ఆళ్ళ చేత కూడా ముట్టుకుంటే ముతక చీర, పట్టుకుంటే పాత చీర అనే ప్రోగ్రాం పెట్టించండి. ఈయన గారి చేత మందు సోడా అనే ప్రోగ్రాం పెట్టించి ఏది ఎందులో ఎంత కలుపుకోవాలో చెప్పించండి. నువ్వు కూడా కరెంట్ షాక్ తగిలిన బొంతకాకలే ఉంటావు కాబట్టి నీ చేత కూడా నేరాలు ఘోరాలు క్రైమ్ వాచ్ చదివిస్తాం. ఎవరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో, నేను మస్త్ బానూర్ మాట్లాడుతున్నాను. మీకు ఆట కావాలా పాట కావాలా? రాజేశ్వరి గారు ఇల్లేనండి? రాజేశ్వరి గారు ఇల్లా? ఆ సినిమాలో ఆట కావాలా పాట కావాలా? రాజేశ్వరి గారు కావాలి. రాజేశ్వరి గారు ఎవరు మాట్లాడేది? కడియం నుంచి పళ్ళెంకన్న గారు అబ్బాయి మాట్లాడుతున్నాయండి. ధాన్యం రేట్ల గురించి మాట్లాడాలి. ఒకసారి రాజేశ్వరమ్మ గారికి ఫోన్ ఇస్తారండి? ఆవిడ ఇప్పుడు ఫోన్ లో మాట్లాడరు నాయన. దగ్గరలో లేరా? అవును, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు. అక్కడ ఇంకా టవర్లు కూడా వేయలా. ఎప్పుడు వస్తారండి? ఆవిడ రాదు. నీకంత అర్జెంట్ పని ఉంటే చచ్చి స్వర్గానికి వెళ్ళు. ఏమిటండి మీరు మాట్లాడేది? రాజేశ్వరమ్మ గారు చనిపోయారా? తెలుగులోనే కదా చెప్పాను, అర్థం కాలేదా? ఆవిడ పోయి 2 ఏళ్ళు అయింది. ఏమైంది అలా ఉన్నారు? అచ్చిబాబు ఇంటికి ఫోన్ చేశాను. రాజేశ్వరి గారితో మాట్లాడారా? ఆవిడతో మనం ఇంకా మాట్లాడలేం. ఏంటి మీరు అనేది? రాజేశ్వరి గారు చనిపోయారట. చనిపోయి కూడా 2 ఏళ్ళు అయిందట. ఏనుగు మీద రాముడు, ఎంత చక్కని దేవుడు. మళ్ళీ పాడినా? ఏనుగమ్మా ఏనుగు. పిచ్చితనం కూడా మనిషికి ఎంతో మేలు చేస్తుంది. చూడు, ప్రాణంలా ప్రేమించే కన్న తల్లి పోయినా ఆ విషయం తెలుసుకోలేక ఎంత ఆనందంగా ఉన్నాడో. అంత మంచి మనిషి చనిపోయారంటే నమ్మలేకపోతున్నాను. ఆ దేవుడే రమ్మని మా అమ్మని పిలిచాడు, మా ఇద్దరి మధ్యన ఓసిలగా నిలిచాడు.
అమ్మని నిలిపాడు. నీ కాకలిగా ఉన్నా నీ కన్నులు నీరైనా నీ కమ్మనై పాలన్నమై నేనుంటాలే. కను పాప ఒక్కరు కను రెప్ప ఒక్కరు ఇద్దరు పాపలే ఈ అమ్మకి. అయ్యింది రాధమ్మ యశోదగా. ఆ బ్రహ్మాడిన ఈ బొమ్మలాటలో అమ్మని చూసుకో ఈ బొమ్మలో. కనుల్లో నీరు గోదారే కోరు కలల్లో ఉంది నిజాలారేవు. కా అంటే అలిగానా కాదంటే అడిగానా మా అమ్మను రారమ్మను నా కోసం. ఏ దేవుడో రమ్మని మీ అమ్మని పిలిచాడు. మీ ఇద్దరి మధ్యన ఈ అమ్మని నిలిపాడు. మీ అమ్మని నేనుగా ఈ బొమ్మ నీదిగా ఆడింది ఆటగా జీవించరా. చెమ్మ చెక్క అమ్మలక్క. మా కంటి పాపగా ఓ చంటి బాలుడా మా ఇంటి దీపమై వర్ధిల్లరా. యశోదా కృష్ణ మనసే విన్నా వయసే ఉన్నా ఒడే నీదన్నా. కని పెంచిన మా అమ్మ కనిపించే ఈ అమ్మ మీ ఇద్దరు మా అమ్మలే నా ప్రాణాలే. ఏమండి లేవండి. ఏమిటి? అచ్చిబాబు ఇక్కడికెలా వచ్చాడు? నాకేం తెలుసు. బహుశా రాత్రి ఉరుములు మెరుపులకి భయపడి మన దగ్గరకు వచ్చి పడుకుని ఉంటాడు. ఇప్పుడు ఏమైంది? ఏమైందంటారేంటి? మన బెడ్రూమ్ లో మనిద్దరి మధ్య తను తెలియక పడుకుని ఉంటాడులే అని మీరు సరిపెట్టుకున్నంత తేలిగ్గా నేను సరిపెట్టుకోలేను. ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే, నా కన్నీరై